రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు. కీడుకు ప్రతి ఎవడికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడినది. ఇక్కడ మనం చదువుకుంటున్న 16వ వచనం రోమిలి రాసిన పత్రిక 16. అందరూ జాగ్రత్తగా తీయాలి. బైబిల్ తీసి పిల్లలందరూ చదువుతుంది, గ్రహించాలి, చెప్పింది ఆలకించాలి. ఏడ్చు వారితో ఏడవాలి. ఏం చేయాలంట? ఏడ్చు వారితో ఏడవాలి. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వుతారు ఎవరైనా? రా, ఎలా ఉంటుంది నవ్వుతే? ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వు, పిల్లల దగ్గర బాగుంటుందేమో. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతే అది యాక్సెప్టబుల్, దాన్ని అంగీకరించవచ్చేమో. కానీ పెద్దవారు ఎవరైనా బాధతో, దుఃఖంతో, లేకపోతే వారికి కలిగిన నష్టాన్ని బట్టి వారు ఏడుస్తుంటే ఏం చేయాలి? ఏడ్చేవారితో ఏడవాలంతే. ఒక ఆయనకి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, తాను ఉన్న పరిస్థితిని బట్టి దగ్గరికి వెళ్తే ఏడ్చాడు. అప్పుడు ఏం చేయాలి? నవ్వుతావా? నువ్వు కూడా ఏడుపు మొహం పెట్టి బాధపడాలి. వారి బాధని మన బాధలాగా తీసుకోవాలి, భావించాలి. ఏడ్చి వారితో ఏడవాలి, నవ్వు వారితో నవ్వు, ఏడ్చి వారితో ఏడవాలి. దేవుడు ఎంత మంచి మంచి మాటలు చెప్తాడంటే బైబిల్లో, మనం ఒక మంచి దారిలో ఉండాలంటే అది నైతికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఏ విధానంలోనైనా సరే ఒక పరిపూర్ణమైన వ్యక్తిని తయారు చేయడానికి దేవుడు తాను చేయవలసినన్ని, లేకపోతే తను చేయవలసిన ప్రయత్నాలు, తను చెప్పవలసిన మాటలో చెప్పకుండా ఉండలేదు. ప్రభువు ఏమీ చెప్పకుండా ఉండలేదు. ఎన్ని విధాలుగా అయితే చెప్పాలో అన్ని విధాలుగా దేవుడు చెబుతూనే వచ్చాడు. మనకు చాలా విషయాల్ని దేవుడు రాయిస్తూ వచ్చాడు. మనం ఎలా ఉండాలి, నైతికంగా ఎలా ఉండాలి, ఆత్మీయంగా ఎలా ఉండాలి, కుటుంబంలో మనం ఎలా ఉండాలి, లేకపోతే సహవాసంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా ప్రభువు చెబుతూ వచ్చాడు. మనం బైబిల్ని ఆధారం చేసుకుని బైబిల్ ప్రకారంగా మనం మన జీవితాన్ని నడిపించుకోగలిగితే మనంత శ్రేష్టమైన వారు, మనంత ధన్యులు ఈ లోకంలో ఉండరు. అందుకే దేవుడు మనిషిని ఒక ధన్యునిగా మార్చాలనే ఉద్దేశంతో చాలా విషయాలు చెప్తాడు. ఒక మాట చెప్తాను బాగా, ఏంటంటే ఏం తినాలో చెప్పాడు, ఏం తాగాలో చెప్పాడు. ఆహారం కాని దాని కొరకు నీ రోకలు ఎలా నువ్వు ఖర్చు పెడతావని చెప్పేసి ఆహారం కాని దాన్ని కొనుక్కోకండి. మీరు ఏదో నోట్లు వేసుకుని ఊసేయడం, మత్తు కోసం అలవాటు పడి వ్యర్థమైన పదార్థాలు కొనుక్కుని తినొద్దు అని చెప్పేసి దేవుడు చెబుతూ వస్తాడు. ఇలాగా చూస్తుంటే ఇక్కడ కూడా మనకు అలాంటి మాట కనబడుతుంది. ప్రతిదీ కూడా నైతికంగా, సమాజపరంగా ఎలా మనం ఉండాలో ప్రతిదాన్ని కూడా మనకే నేర్పిస్తున్నాడు. 15 అంటాడు, సంతోషించే వారితో సంతోషించండి. అందరూ సంతోషంగా ఉంటే నువ్వు ఏడుపు మొహం పెట్టి ఏడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మామూలుగా ఆలోచించేయండి, మీరే ఆలోచించేయండి. అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వు ఏడుతో కూర్చుంటే బైబిల్ నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. మనం చాలా విషయాల్ని నేర్చుకోవాలి. మనకే తెలియదు. వాక్యం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తాడు సంగతుల్ని. వాక్యం ద్వారా మనకి దేవుడు సంగతులు నేర్పిస్తాడనమాట. సంతోషించే వారితో సంతోషించాలి. సంతోషించే వారి దగ్గరికి వెళ్ళి ఏడవకూడదు. అలాగే ఏడిస్తే వారి సంతోషాన్ని కూడా మనం హరించేస్తాం, పాడు చేస్తాం. వారి మనసులో కాకావికలం అయిపోతాయి. ఎందుకు? మంచి సంతోషంగా ఉన్న సమయాల్లో అలా ఉంటే వారి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం వైపు వెళ్ళకోకుండా ఎందుకురా బాబు ఇలా ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పేసి బాధపడతా ఉంటాం. సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చేవాడితో ఏడవాలి.
మంచి మాటలేని మంచి మాటలేనమ్మా కదా, మంచి మాటలేనా? నిన్నే మంచిగా వింటున్నావా? కింద అంటాడు ఏంటంటే బాగా ఉండాలి. హెచ్చు వాటి యందు ఒకనినొకడు మనస్సు కలిగి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు. మనసు కలిగి ఉండడం ఏంటి? ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండడం ఏంటి అంటే అంటే అతనితో నువ్వు ఏకత్వం ఏకాత్మ కలిగిన వాడివై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే నీకు వారి దుఃఖం కానీ వారి కష్టం కానీ వారి సంతోషం కానీ అర్థమవుతుంది. వారితో ఏకాత్మై లేకుండా వారితో ఏక మనసుకులై వండుకోకుండా ఉంటే మీకు వారి కష్టం కానీ వారి సంతోషం కానీ అర్థం చేసు. ఎవరైనా సంతోషపడుతుంటే వారిని చూసి అసూయ పడతాం. ఎప్పుడు వారితో ఏక మనసుకులై ఉండలేకపోతే. ఏడ్చేవాడిని చూస్తుంటే నవ్వుతాం. ఎప్పుడు వారితో ఏక మనసుకులై లేకపోతే. అందుకే చెప్తున్నాడు దేవుడు ఒకరితో ఒకడు ఏక మనసు కలగవారే ఉండు అని చెప్పి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండి. ఎలా ఉండాలంట? హెచ్చు వాటి యందు గొప్పలకు పోకూడదు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? గొప్పలకొద్దు, గొప్పలకు వెళ్ళొద్దు. తగ్గు వాటి యందు మీ మనసుని ఎవరైనా అలా ఉంటామా? మనం అలా ఉంటామా? ఒక చీర కొనాలి అంటే హెచ్చు వాటికి వెళ్ళిపోయి కొనుక్కోకూడదు. ఇప్పుడు మీరు ఆటోలు కాదులేండి, చాలామంది ఆటోళ్ళు కొంటారు. హెచ్చు వాటిలు ఇదెంత? ఇది 1000 రూపాయలండి. 1000 రూపాయలా? సరిపోదు. ఈ చీర 2000 అండి. 2000? అబ్బే 5000 లోపు చీర చూపించండి. మా స్థాయి అది కాదు. మీ స్థాయి అది కాకపోతానికి మీరు ఎవరండి అంటే మేము క్రైస్తవులమండి, మేము క్రైస్తవులు, కానీ మా స్థాయి అది కాదు. ఏది మా స్థాయి? ఏదంటే మేము అందరికంటే కొంచెం ఎక్కువగా బాగా కనబడాలి, మేము హెచ్చుగా ఉండాలి. మేము హెచ్చు వాటి యందు మనసు ఉంచుతున్నాం కాబట్టి మాకు కాస్ట్లీ చీరలు కావాలి, కాస్ట్లీ బట్టలు కావాలి. మీరు వేసుకునే షర్టో ప్యాంటో కాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు సూట్ వేసుకోవాలి. ఒక అబ్బాయి, నాకు బాగా తెలిసిన ఒక అబ్బాయి మామూలుగా చిన్న చిన్న మీటింగ్కి వెళ్ళినా సరే సూట్ వేసుకుంటున్నాడు. మామూలుగా ఈది కోటలకి వెళ్తారు కదా, ఈది కోటల్లో కూడా మంచి సూట్ వేసేసుకుని ఫ్రెండ్స్ గడ్డం వేసుకుని తిరుగుతున్నాడు. అంటే హెచ్చు వాటి యందు నేను గొప్పగా కనపడాలి. ఎలాగంట? నేను గొప్పగా కనపడాలి. హెచ్చు వాటి యందు మనసు ఉంచుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులే. తగ్గు వాటి యందు ఆసక్తి. ఏంటి ఆసక్తి ఉండాలి? నార్మల్ ప్యాంటో నార్మల్ షర్టో సరిపోద్ది నాకు, ఒక నార్మల్ ఒక 1000 రూపాయల్లో చీర 800 రూపాయల చీర సరిపోద్ది నాకు అన్నట్టుగా ఉండాలి. ఈ విషయాలోనే కాదు, చాలా విషయాల్లో గొప్పలకు పోతుంటాం. మనం ఏం చేస్తాం? హెచ్చులకు పోతాం. ఏమంటే మరి పలానా చోట మనం బిర్యానీ తినాలి, పలానా చోట అంటే అబ్బే అక్కడ కాదండి, రాజమండ్రి పలానా ఆనంద్ సాయి ఏదో ఉన్నది పెద్ద హోటల్ అండి, అందుకైతే బాగుంది. విజయవాడ అంటే పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయండి. అక్కడికి ఒక ఆయనంట బిర్యానీ ఇప్పిస్తాను మీకు నెరవండి ఇవాళ అని అంటే ఆయన కారేసుకు వస్తాడంట. ఏనండి అన్న మీకు బిర్యానీ ఇప్పిస్తాను అని అన్నామనుకో, ఆయన కారేసుకు వెళ్తాడంట. నేను తీసుకెళ్తానులే కారు మీద అంటాడంట. సరే అని తీసుకెళ్తే, సరే ఎక్కడెక్కడ తీసుకెళ్తాడో, బిర్యానీ అంటే ఏముంది? చికెన్ బిర్యానీ 200 రూపాయలు దాటి, మటన్ బిర్యానీ 300 రూపాయలు దాటి ఉంది అంతే కదా అనుకుని వీళ్ళు బయలుదేరితే ఇతను హెచ్చు వాటి యందు మనసు ఉంచి పెద్ద పెద్ద హోటల్లో కనీసం బిర్యానీ కాస్ట్ 2000 1500 ఉంటుంది. అది బిర్యానీ, ఇది బిర్యానీ. అది బాస్మతి చేసిన రైసే, అందులోనూ చికెన్ వేసారు, ఇందులోనూ చికెన్ వేసారు. అది ప్లేట్ అంటే అదే కొలమానం, ఇది ప్లేట్ అంటే అదే కొలమానం, కానీ ప్లేస్ మారిపోయింది. ఎప్పుడైతే ప్లేస్ మారిపోయిందో దాని ఖరీదు మారిపోయింది. ఇప్పుడు మన సత్య బిర్యానీ ఉంది ఆలమూరులో 100 120. అదే బిర్యానీ మాట వెళ్తే 230 రూపాయలు. అదే బిర్యానీ పాలకులు వెళ్తే ఇంకా ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెచ్చు వాటి యందు మనసుంచి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ప్లేట్ 2000 అంట, 1500 2000 అంట, అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఎవరెత్తనంటే క్రైస్తవుడు. మరి ఏమర్థమైంది మీకు బైబిలు? ఏమర్థమైంది ఇలాంటి వాళ్ళకి బైబిలు అంటే
బైబిల్ చదివితే కదా అర్థం అవడానికి, ఆ మాటలో ఉన్న భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా అర్థం అవడానికి. అందుకే చెప్తున్నాడు దేవుడు అంటే, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై. అంటే ₹1 ఖర్చు పెట్టే ముందు, లేకపోతే ఒక ₹10 ఖర్చు పెట్టే ముందు వెనక ముందు ఆలోచించాలి. నాదే ముందలే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా ఉన్నారు ఈరోజు సమాజం ఎలా ఉంది? నాకెందుకులే మా ఆవిడ అమ్ముతుంది అనుకుంటాడు దుబాయ్లో నా భర్త, మా ఆవిడ పెద్దలే కొరిచిపెడేమని అనుకుంటాడు. నాకెందుకులే మా నాన్న సంపాదిస్తున్నాడు అనుకుంటాడు పిల్లోడు కదండి. నాకెందుకులే మా ఆయన అమ్ముతున్నాడు అని చెప్పి అనుకుంటుంది హెచ్చువాటి యందు మనసు ఉంచడానికి. మనం ఇలా ఆలోచన చేస్తుంటే సమాజంలో చాలామంది గొప్పలకు పోతున్నారు, హెచ్చులకు పోతున్నారు. ₹1 ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకు ఇది ఇలా ఖర్చు పెట్టడం వల్ల మనకి ఏమైనా లాభమా, మనకు నష్టమా, మన హెచ్చులకు పోవడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇవాళ హెచ్చుకు పోతాం, రేపొద్దుట అదే రూపాయి లేక బాధపడతాం. అంతే కదండి. చాలామంది హెచ్చులకు పోయి డబ్బులన్నీ విలాసాలు ఖర్చు పెట్టుకుని తర్వాత రూపాయలు లేక బాధపడుతూ ఉంటారు. దేవుడు ఒక నైతిక జీవితాన్ని సమాజంలో ఎలా బతకాలో మనకు చెబుతున్నాడు. హెచ్చులకు పోవద్దు. ఒక ₹15,000 ఒక ₹20,000 ఫోన్ వస్తుంది, కానీ వీళ్ళకి ఏం కావాలంటే ₹1,40,000 ఫోన్ కావాలి. హెచ్చువాటి యందు ఆసక్తి. మామూలుగా నీకు కెమెరా క్వాలిటీ లేకపోతే నీకు ఫోన్ క్వాలిటీ మామూలుగా కొన్ని బ్రాండెడ్లు దొరుకుతాయి, కానీ యాపిల్ ఫోన్ కావాలి. ప్రతి ఊరికి ఏం కావాలి? యాపిల్ ఫోన్ కావాలి. ఏంటంటే హెచ్చువాటి యందు ఆసక్తి, తగ్గువాటి యందు ఆసక్తి లేదు. అంతే కదండి. తగ్గువాటి యందు ఆసక్తి లేదు, హెచ్చువాటి యందే ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలుసా? ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు. తెలీదా? ఎవరు? శ్రేష్ఠ కరుమోజీ. అదే అండి, సామ్యూల్ కరుమోజీ గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు శ్రేష్ఠ కరుమోజీ. ఎంత వైభవంగా చేశారంటే పెళ్ళి. నిజంగా ఒక టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారో మనకు బాగా తెలుసు. వారి సాక్షి మీరు వినే ఉంటారు. ఎలాంటి పరిస్థితి, కనీసం అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితి ఒకప్పుడు. వారు ఏదో ఇచ్చిన దాన్ని బట్టి, వారు సమకూర్చుకున్న దాన్ని బట్టి వారు అలా వారి పరిస్థితిని పైకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెచ్చువాటి యందు. నిజంగా వారు చేసిన పెళ్ళి చూస్తుంటే మనకి నిజంగా మతిపోద్ది. అందులో వారు ఖర్చు పెట్టిన ఖర్చు, వారి లైటింగు, వారి డెకరేషన్స్, వారు వేసుకుని మొఖాలకి వేసుకునే రంగులు, వారే కాదు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కాదు మిగిలిన వారు కూడా మేకప్లు ఖర్చు అంత వెళ్దే. వారు అందరికీ ఏమంటారు యూనిఫామ్ డ్రెస్సు, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండా మిగిలిన సంఘానికి అంతా ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్సు హెచ్చువాటి యందు మనస్సు కొన్ని ₹1,00,000, కొన్ని ఇంచుమించు ₹1,00,00,000 దరిదాపుగా ఖర్చు పెట్టేశారు. ఎవరి సొమ్ములు అవన్నీ? దేవుడిని ప్రేమించి దేవుని సేవ కోసం ప్రజలు ఇచ్చిన సొమ్ములు. వాటిని తీసుకెళ్ళి విలాసాలకి, వారి కోరికలకి, వారి ఇష్టాలకి ఉపయోగించేసుకున్నారు. నిజంగా చూస్తుంటే నిజంగా మనకి దేవుడిని ఎరిగిన వారికి ఎంతైనా బాధ కలుగుతాయి. హెచ్చువాటి యందు మనసుందలకి ఇలా చేసుకోవాలని హెచ్చువాటి యందు విపరీతమైన ఖర్చు పెట్టేశారు. విపరీతమైన ఖర్చు. ఊరంత పందిరి ఏదంటారు కదండి, ఆకాశమంత పందిరిని ఇంకోటి ఏంటి ఊరంత ఇస్తారా? ఏదో ఉంటుంది సామెత. ఆకాశమంత పందిరేసి లేకపోతే ఏదో పెళ్లిపేటలు వేసి చేశారని సామెత చెప్పుకుంటారు. ఎవరో చేయలేదు మనం చేసినట్టుగా అని చెప్పుకోవాలంట. విలాసాలకు ఖర్చు పెట్టేశాడు ఆయన. సామ్యూల్ కరుమోజీ గారు విలాసాలకు ఖర్చు పెట్టేశాడు. ఆయన సొమ్ము అండి, అత్త సొమ్ము అల్లుడు దానం. అందుకే అన్నాను ఇందాక, ₹1 ఖర్చు పెట్టే ముందు ఇది ఇలా ఖర్చు పెట్టడం ఎంతవరకు తగును? 4-5 రోజుల్లో ఉదయకాలం ఆ రోజు మనకి పిల్లంటే ఇంచుమించు చాలా రోజుల పాటు వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో ఖర్చు, ఎంతో వ్యర్థమైన విలాసాలన్నీ ఏర్పాటు చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక పూట కూడా అవన్నీ ఉండవు, మొత్తం ఓడ పీకేస్తారు, ఏమీ ఉండవు. విలాసాలకు ఖర్చు పెట్టేశాడు ఆయన.
డబ్బులు పాడు చేసేసాడు కదండి. ఇది ఎవరో మనసునే పెట్టుకోరు, వీటిని ఎవరో మనసుని పెట్టుకోరు. ఏమంటే మనం రిచ్ కదండి, మనం సర్వోన్నతిని దేవుని కుమారులు, మనం గొప్పోళ్ళు, మన గొప్పతనాన్ని ప్రజలకే చూపించుకోవాలని చెప్తున్నారండి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరంటే జైపాల్ గారు చిన్న అబ్బాయి, ఆయన పేరేంటి, రాజ్ ప్రకాష్ పాల్. ఆయన చాలా రిచ్గా తయారవుతాడు, స్టేజ్ ఆయన ఒక ఆదివారం ఆరాధన చేయడానికి ఆయన ఉపయోగించే స్టేజు, దానికి ఉపయోగిస్తున్న లైటింగ్స్, దానికి పొగ, స్పాట్ లైట్లు అంటే ఇక్కడే ఉన్నారు అని తెలియడానికి ఎలాగలా తిరుగుతాయి, ఊరంతా తిరుగుతాయి స్పాట్ లైట్లు. లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ చేసినప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయి, హాల్ అంతా బ్లాక్ అయిపోయి కేవలం వీళ్ళు మాత్రమే కనపడతారు చూడండి స్టేజ్ మీద, అలాంటి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఏంటండి ఇలా చేస్తున్నారని అడిగితే ఆయన ఒకసారి మాట అన్నాడు. ఏంటి తెలుసండి, నా తండ్రి ఎవరో తెలుసా, రిచ్చు. ఎవరో జైపాల్ గారు కాదు, ఇంతకే పరలోక తండ్రి, నా యేసు రిచ్చు. కాబట్టి నేను ఇంకా రిచ్గా కనపడాలి, నా యేసు క్రీస్తు యొక్క గొప్పతనం తెలియాలంటే నేను రిచ్గా కనపడాలని చెప్తున్నారు. తప్పండి అది. ఎందుకంటే యేసు క్రీస్తే ఈ లోకానికి ఎలా వచ్చాడంట, రిక్తుడిగా వచ్చాడు, తను తగ్గించుకున్నాడు. దేవుడికి తెలీదా తను హెచ్చించుకోవాలని సంగతే? యేసుక్రీస్తుకి ఏది అంతఃపురం, యేసుక్రీస్తుకి ఏది రాజవస్త్రం ఉందా? రాజవస్త్రం. ఆయన సిలువ మీదకి వెళ్ళిన తర్వాత, అదే సిలువకి అప్పగించే సమయంలో ఆయనకి ఒక వస్త్రం తొడిగించారండి. ఏంటది? ఉదా రంగు వస్త్రం, రాజులు ధరించే వస్త్రం అప్పుడు వేశారండి. ఆయన కావాలనే బట్టలో వేసుకోలేదని ఆయన బలవంతంగా తొడిగించారండి ఆ బట్టలు. ఏదానికి రథం, ఏదానికి వాహనం, ఏదానికి ఇల్లు మనం చెప్పుకున్నాం. మనం ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, నాకు నివాస స్థలము లేదన్నాడు. అండ్ తాను ఏం చేసుకున్నాడంటే రిక్తులుగా తక్కువగా, తను రిక్తులుగా తక్కువ వాడిగా చేసుకున్నాడంట. మనం తక్కువ వాడిగా చేసుకుంటే యేసుక్రీస్తు ఎలాగైతే తను తగ్గించుకుంటే ఆయన్ని ఎలా హెచ్చించాడో అలా మనల్ని కూడా పరలోకమందు దేవుడు హెచ్చిస్తాడు. మనం హెచ్చువాటి ఎందు మనసు ఉంచకూడదు, తగ్గివాటి ఎందు మనసు ఉంచాలి. 12:3 అంటాడు, అదే రోమిల రాసిన పత్రిక 12:3 అంటాడు. ఏమంటాడంటే తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. చూసారు ఎంత మంచి మాట. మనకే నష్టం అలా చేయడం వల్ల, మనకే నష్టం. చాలామంది ఏమంటే పిల్ల పెద్దదైందని ఫంక్షన్ చేద్దామని అంటారు. పిల్ల పెద్దది ఫంక్షన్ దేనికి, ఎందుకు చేయాలి ఫంక్షను, ఎందుకు చేయాలి? హెచ్చించుకోవాలి. పోనీ ఏదైనా నార్మల్గా చేస్తారు, నార్మల్గా కాదు, హెచ్చులు వేయాలి, హెచ్చులు చేయాలి. ఎందుకు హెచ్చు వాటికి వెళ్ళిపోతారో, ఖర్చు పెడతారో, 1,00,000 2 లక్షలు ఖర్చు పెడతారో, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా అప్పుల బాధలో దేవుడు ఎరుగు, ఎవరికి తెలియవు. చాలా బాగా చేసేవరా అంటారు, కానీ ఎంత అప్పయిందిరా నీకు అని అడుగుతారు ఎవరైనా? అడగరు. అందుకే దేవుడు చెప్తారు, తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా నీ స్థాయి ఏంటో అదే. నీ స్థాయి నీకు తెలుసా? మన స్థాయి మనకు తెలుసా? మన స్థాయి మనకు తెలుసా? ఇవ్వండి, నేను ఉన్నాను ఇలాగా, బాగుందా ఇలాగా? నా స్థాయి ఇది. ఇందాక ఇన్సర్ట్ చేసుకున్నాను ఇంట్లో ఇలాగా. బాగుంది ఉంచుకో అంటారు వాళ్ళు. ఏమన్నా బాగుంది ఉంచుకో, నా స్థాయి అది కాదు. నా స్థాయి డోర్ లోపలది. ఆ యాక్షన్లన్నీ డోర్ బయటకు వస్తే నా స్థాయి అది కాదు. మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఎంత మంచి మాట అంటే, ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడికి తగిన రీతిగా ఎంతైతే అంతే. ఇవాళ ప్రార్థన ఉంది, మెసేజ్ ఉంది, వీడియో రికార్డ్ అవుద్ది అని చెప్పి ఆడికిలాగే నేను కూడా షూట్ అయిపోతే మీకు ఎలా ఉంటుంది? వాక్యం వింటారా? వాక్యం ఎటకారంగా ఉంటుంది. మీ మొక్కలు చూసేప్పుడు నా వాక్యం కూడా చెప్పలేకపోతాను. కాబట్టి తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. బిల్డప్లు కొట్టొద్దు అన్నాడు దేవుడు. అది నువ్వు బిల్డప్లకే వెళ్ళొద్దు. నీ స్థాయి ఎంతో ఆ స్థాయి వరకు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళు. నీ స్థాయికి మించి కార్యక్రమాలు చేయాలని ఆలోచన పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నువ్వు నష్టపోతావు. రేపొద్దుట అంతకంటే ఎక్కువ స్థాయిలో చేయాలని ఆలోచిస్తుంటావు, కానీ దానికంటే దిగువ స్థాయిలో చేస్తే అబ్బో మన స్టేటస్ ఎంత అంతే కదండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. కీర్తనాకారుడు దావీదు గారు ఒక మంచి మాట అంటాడు, దాన్ని చూసి మనం ముందుకెళ్దామా? 131వ కీర్తన
131వ కీర్తనలో దావీదు గారు అంటాడు, దావీదు గారే అంటాడు ఆ మాట, యాత్ర కీర్తన నుండి దానిపైన దావీదుది అని రాస్తుంది చూడండి. బైబిల్ తీయండి. 131వ కీర్తనలో 1వ చరణంలో పైన యాత్ర కీర్తన అని దావీదుది. దావీదు అంటే ఎవరు మీకు తెలుసు కదా. దావీదు అంటే ఎవరు? అమ్మో, రాజు. రాజు అంటే మాట్లాడండి, రాజు అండి ఆయన. ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగురుతున్నారు ఈ మధ్యకాలంలో. ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగురుతున్నాడు. ఆకాశానికి ఎగరగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఏం మాట్లాడతాడు చూడండి ఇక్కడ. ఏంటంటే, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచిన. మీదంటే అర్థం ఏంటి? మీదంటే హెచ్చు వాటి వైపు చూసేది కాదు నాది. నా కన్నులు హెచ్చు వాటిని లక్ష్య పెట్టవు. అందుకే అంటాడు బైబిల్లో, నీ పొరుగు వానిది ఏదియో ఆశించొద్దు అంటాడు. గుర్తుందా? అంటే అర్థం ఏంటి? నీ పొరుగువాడు హెచ్చుగా వస్త్రాలు వేసుకుంటే వాటిని ఆశించొద్దు. నీ పొరుగువాడు హెచ్చుగా కార్యక్రమాలు చేస్తుంటే వాటిని ఆశించొద్దు. వాటి ప్రకారంగా నువ్వు చెయ్యొద్దు. హెచ్చు వాటి యందు మనసు ఉంచొద్దు. నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. అబ్బా, ఎంత మంచి చూడండి దావీదు గారు. ఏమన్నాడు దావీదు గారు? నేను అందని వాటి యందైనను గొప్ప వాటి, కొన్ని అందే ఉంటాయి, గొప్పగా ఉంటాయి, ఆ గొప్ప వాటి అంది అని గాను నేను అభ్యాసం చేసుకుంటా లేదు. రాజుగారికి కొదువు ఏంటండి? రాజుగారు కోరుకుంటే కొండ మీద కోతి దిగుతుంది, అవసరం అనుకుంటే బెత్షెబా ఇంటికి వస్తుంది. వచ్చిందా? వచ్చింది రాలేదా? నాకు అమ్మాయి కావాలి అని అన్నాడు. ఏమైంది? వచ్చిందా? బెత్షెబా. ఆయన కోరుకుంటే రాందేది, ఆయన చెయ్యాలనుకుంటే చేయలేనిది ఏంటి? ఎందుకంటే రాజు అయినా మన సామెత అందే, అదే ఇదే సామెత చెప్తాడు. రాజు తలుచుకుంటే కొండ మీద కోతి అయినా దిగి వస్తుంది. వస్తుందా? కోతి రా అంటే దిగి వస్తుందా? కానీ ఆయన తలుచుకుంటే రప్పిస్తాడు. రాజు కోరుకుంటే దెబ్బలకు కొదువా అంటాడు. అంటే రాజు ఏమైనా చేయగలరు. కానీ ఈ రాజు ఏమన్నాడు తెలుసండి? నా కన్నులు మీది చూచినవి కాదు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకునుట లేదు. ఎంత మంచోడండి రాజు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దావీదు హెచ్చు వాటి యందు మనస్సు ఉంచలేదు. దావీదు గారు హెచ్చు వాటి యందు మనస్సు ఉంచలేదు. ఆయనకు తెలుసు తగిన సమయమందు దేవుడు హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఆ వాక్యం ఆయన తెలుసు. కొత్త నిబంధన వాక్యమే ఆయన తెలుసు. నేను దీనున్నై ఉండాలి. ఆయన హెచ్చిస్తాడో, ఆయన ఎప్పుడైనా హెచ్చిస్తాడో. ఆయన హెచ్చిస్తే ఆ రేంజే వేరు. దేవుడు హెచ్చిస్తే ఆ రేంజే వేరు. అది ఈ లోకంలో ఉండేది కాదు, పరలోకంలో ఉంటుంది. అల్పులు గనులు అనే సంగతే పరలోకంలో ఉంటుంది. కాబట్టి దావీదే మహారాజు అంటున్నాడు, నాకు అందని వాటి ఏందైనా గొప్ప వాటి ఏందైనా నేను అభ్యాసం చేసుకోలేదు అంటాడు. ఇర్మియా గ్రంథం 45:5లో ఇర్మియా గారితో దేవుడు అంటున్నమాట. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము తీసారా? ఇప్పుడు చూద్దామండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా అడుగుతున్నాడండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెదకవద్దు చెప్పాడా? దేవుడు ఏం చెప్పాడు? వెదకవద్దు. వద్దు. గొప్పవాటి కోసం పరిగెట్టద్దు. హెచ్చువాటి ఎందు మనసు ఉంచొద్దు. నీవు దేన మనసు కూడా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కిందకి రావాలి. నీ హెచ్చులకి నీ గొప్పలకి నువ్వు వెళ్ళకూడదు. అది ఆత్మీయ జీవితాన్ని కూడా పడదోసేద్ది. జాగ్రత్త. ఇలా గుడ్డిగా వెళ్ళిపోతే ఆత్మీయ జీవితంలో కూడా మనం బోర్లు పడిపోతాం. బోర్లు పడిపోతాం. కాబట్టి హెచ్చి వాటి ఎందు మనసు ఉంచకూడదు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు ఎన్నో వచనం? తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకో. మన అయోగ్యులమని చెప్పాలంట. బైబిల్లో మాట అంటది, మీరు చాలా బాగా పని చేశారండి, అంటే మీరు దేవుని పని బాగా చేశారండి అని అన్నారు. మనకు అన్నారు అనుకో, అప్పుడు మనం అనాలంట, నేను చెయ్యవలసింది మాత్రం చేశాను,
నేను నిష్ప్రయోజనమైన దాసుని అనాలంట. ఎంత మంచి పని చేశారని, ఎంత బాగా వాక్యం చెప్పారండి మనతో అన్నారు ఇంకో, అప్పుడు మనం ఏం చెప్పాలి? అబ్బా నేను కాబట్టి చెప్పాను అని అనకూడదండి. నేను ఎంత తెలివి తెలుసు, నేను ఎంత ధ్యానంతో తెలిసే వాక్యాన్ని, నేను ఎంత బాగా ప్రార్థనలో ఉంటాను తెలుసా, అందుకు నేను చెప్పగలిగాను అనకూడదండి. మనం ఏమనాలి? నేను నిష్ప్రయోజనమైన దాసుని అని తను తాను తగ్గించుకోవాలంట, హెచ్చించుకోకూడదు. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేయకూడదు. మనం చెప్పుకోకూడదు, మన గొప్ప దేవుడు చెప్పాలి. యోబు గారు ఎక్కడైనా చెప్పుకుని నేను గొప్ప సంగతి చెప్పాడు? ఎక్కడైనా చెప్పలేదు. కానీ దేవుడు యోబు గారి గురించి చెప్తాడు ఏమని? నా కొడుకు అంత గొప్పడు భూమి మీద ఎక్కడ లేడు. ఎవరు చెప్తున్నాడు మాట? సాతానుతో చెప్తున్నాడు. నీకు అంటే పలానా రమేష్ పాస్టర్ చాలా మంచోడు అండి, చాలా గొప్పడు అండి రమేష్ పాస్టర్ అని ఎవరితోనూ చెబుతుంటే నువ్వు వినాలని కోరుకుంటావు. నేను వినాలని కోరుకుంటాను. కాదు, మనుషులతో కాదు, డైరెక్ట్గా దేవుడు సాతానుతో చెప్తున్నాడు ఏమని? ఇంకో నా కుమారుడు చూసావా, ఎంత నీతిమంతుడు చూసావా, యథార్థవంతుడు చూసావా, భూమి మీద అతను వంటివాడు ఎవడో లేడు. అది హెచ్చించడం అంటే దేవుడు హెచ్చిస్తాడు. తన దూతలతో వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, పైకి లేపుతాడు మనల్ని. ఏమంటాడంటే ఇదిగో బలా నమ్మకమైన దాసుడు. అది హెచ్చింపు. ఎంత గొప్ప సేవకుడు అండి ఈయన కర్మోజీ గారు, ఎంత మంచి పెళ్లి చేశాడండి, ఎంత గొప్పడు కాకపోతే అంత పెళ్లి చేస్తాడండి ఆ కర్మోజీ గారు. శ్రేష్ఠ సామ్యూల్ కర్మోజీ గారు ఎంత గొప్పడు అండి, ఆయన కాబట్టి చేశాడండి అని అనిపించుకోవడం ఇష్టపడుతున్నారు జనం. కాదు, బలా నమ్మకమైన దాసుడు అని ఎవరు చెప్పాలి? ఇప్పుడు దేవుడు. ఆ హెచ్చు వాటి ఎందు మనసు నన్ను మనుషులు మెచ్చుకోవడం కాదు, నన్ను దేవుడు మెచ్చుకోవాలి అన్న కోరిక కలిగి ఉండాలంట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది గలతీ పత్రికలో, మనుషుల మెప్పు కోరుకోకూడదు, అపేక్షించకూడదు. నేను మనుషుల మెప్పును కోరుకోవట్లేదు, అద్వితీయుడైన దేవుడి మెప్పును మాత్రమే నేను అపేక్షిస్తున్నాను అని అంటాడు. కాబట్టి మనందరికి తెలిసిన విషయం ఇదంతా. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అంతే కదండి. నిన్ను హెచ్చించేసుకుని విపరీతమైన భారీ ఖర్చులు పెట్టేసుకున్నావు. ఉదాహరణకి ఇప్పుడు సత్యానందం ఉన్నాడండి, వాళ్ళ పిల్లోడు పెళ్ళి, విపరీతంగా ఊరంతా పందిరి వేసేసి, ఊరంతా ఈ లైటింగ్ పెట్టేసి, పెద్ద పెద్ద స్పాట్ లైట్లు కొట్టేసి, లేకపోతే అందరికీ మొత్తం ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్న అందరికీ భోజనాలు చెప్పేసి చేసేసాడు, గట్టిగా చేసాడు. డబ్బులన్నీ వచ్చేపోయి. ఇప్పుడు ఏమైపోడు? తను తాను హెచ్చించుకున్నాడో ఇప్పుడు తగ్గించుకోడు, బోర్లు పడిపోతాడు. ఇప్పుడు ఏ ఖర్చు పెట్టుకోవాలన్న డబ్బులు ఉండవు, ఏది చెయ్యాలి అయినా డబ్బులు ఉండవు. అదే మోహన్ రావు ఉన్నాడో, శిరుని పెళ్ళి అంగరంగ వైభోగం చేద్దాం అనుకోకుండా ఏదో పెళ్ళే కదా మామూలు నార్మల్ చేసేద్దాం, కోడి మాసం భోజనాలు పెడేద్దాం అని పెట్టేశాడు. 3 లక్షలు 4 లక్షలు అవ్వాల్సిన ఖర్చు ₹1,00,000 ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు 2 లక్షలు మిగిలి ఉంది. అప్పుడు ఏమయ్యాడు? తను తగ్గించుకున్నవాడు తర్వాత ఏం కావాలో అది పెడతాడు సారి పిల్లకి. నీకు ఎంత కావాలమ్మా, 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, కొనుక్కో అని చెప్పేసి ఏది కావాలంటే అది కొనేస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. గొప్ప ఇప్పుడు ఎక్కడ అప్పుల పాలైపోయి బాధపడతారో, తర్వాత ఇబ్బందులు పడతారు. ఒక వ్యక్తి అప్పుల పాలైపోకుండా జాగ్రత్త పడతాడు, తర్వాత తన స్థితిని చూసి పర్వాలేదు ఇతను మంచి ఆలోచన కలిగిన వాడు, తను ఎక్కడ తగ్గించుకోవాలో తగ్గించుకున్నాడో, ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ హెచ్చించబడ్డాడు అని చెప్పేసి జనమే చెప్పుకుంటారు. సరే, ఒక చిన్న ఉదాహరణ చెప్పి బైబిల్లో నుంచి నేను ముగిస్తాను. ఏంటంటే యోహాను సువార్త 12:1 ఇలా ఉంటుంది. ఏంటంటే ఒక స్త్రీ అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు గారి మీద కాళ్ళు పగలగొట్టి వేసేసింది. దాని ఎత్తు అంటే 150 సేర్లు, 150 అంతేనా, 12:1 నుంచి ఉన్న సందర్భం. అందులో మధ్య భాగం 3వ వచనం. అప్పుడు మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని, 1 సేరు అంటే ₹150 అంట అప్పుడు సేరు ఇంచుమించు. అంటే చాలా కాస్ట్లీ. అప్పట్లోనే అంతే కదండి, అప్పట్లోనే ₹150 అంటే అర్థం చేసుకోండి. అప్పట్లో ₹150 అంటే 2000 సంవత్సరాల క్రితం ₹150 అని మాటలా. అంత విలువగల అత్తర జటమాంసి
అత్తరు తీసుకొచ్చి చీరన్నర పట్టుకొచ్చి యేసు పాదాలు పూసేసిందంట. యేసు పాదాలకే పూసేసిందంట. ఇప్పుడు వీరికి ఉన్న నియమం అక్కడ మాట్లాడిన వ్యక్తి పొరపాటు వ్యక్తి, కానీ వారికి ఉన్న నియమం ప్రకారంగా మాట్లాడుతున్నాడు అతను. ఏంటంటే, ఈ అత్తరు ఎందుకు మీరు ఇలా చేశారు, ఇది 300 దేనార్లకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, ఉపయోగం లేని పని ఎందుకు చేశారు, ఉపయోగమైన పని చెయ్యండి అంటే అర్థం ఏంటి తెలిసి ఇక్కడ ఉన్నదే. యేసుక్రీస్తు వారు తనతో ఉన్న వారికి నేర్పించింది ఏంటి తెలుసా? వ్యర్థమైన ఖర్చులు పెట్టకండి. ఆ మాట ప్రకారంగా మాట్లాడతాడు యోధ, కానీ యేసుప్రభు అంటాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారో, ఇప్పటికి ఇలా కానిమ్ము, నేను మీతో ఎల్లప్పుడూ ఉన్నాను కదా, ఈమె చేసింది తర్వాత కొనియాడబడుతుందని చెప్పేసి ఆయన చెప్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ వీరు ఒకవేళ ఇస్కరియోతు యోధ శ్రద్ధ బీదల మీద కాదు, కానీ సంచి మీద డబ్బుల మీద అయి ఉండొచ్చు. కానీ ఆ లాజిక్ అని ప్రశ్న చూసారా? ఆ సూత్రం, ఏ సూత్రం? ఏ వస్తువును కూడా వ్యర్థంగా పాడు చేయకండి. ఏ వస్తువుని వ్యర్థంగా పాడు చేయకండి. ఏదైనా అవసరం ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళండి, లేకపోతే అలాంటి వాటిని అమ్మేసి బీదలకే పంచిపెట్టి. ఇది అపోస్తుల దగ్గర కూడా మనకి కనపడుతుంది. వారు ఇల్లు, స్థలాలు, పొలాలు అన్నీ అమ్మేసి ఏం చేశారు? అపోస్తులు పాదాలు అర్పించారు. వాళ్ళు ఏం చేశారు? తినేశారా? విశ్వాసులు అందరూ పాస్టర్ గారు ఏం చేసి తినేయడా? పేతురు గారు తినేసాడా? తినేయలేదు. ఎవరికి అవసరమో వారందరికీ ఈరోజు లక్షల రూపాయలు ఉన్నాయి కొన్ని సంఘాలు లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ సంఘంలో ఉన్న పేదలకు కనీసం బియ్యం కట్ట కూడా ఎవరు తెలుసు కదండి. అయ్యారు చాలా బాధతో ఉన్నామండి, అప్పుల పాలు అయిపోయామండి, అప్పుల బాధలు పెడతారని నేను చెప్తే, అవునమ్మా మన సంఘంలో 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, నీ అప్పు ₹1,00,000 కదా, పట్టుకెళ్ళి కట్టేసుకొని ఇచ్చి పాస్టర్ గారు ఉన్నారు ఎక్కడైనా, నీకోసం ప్రార్థన చేతను అంటాడు. నీకోసం ప్రార్థన చేతను మోకరించు. నీ అప్పు తీరిపోయిన తర్వాత సంఘాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మళ్ళీ అప్పు తీరిపోయిన తర్వాత సంఘాన్ని జ్ఞాపం చేసుకొని ఒక 20,000 ఎక్స్ట్రా సంఘానికి ఇవ్వాలి, కట్టాలి పన్ను. కాబట్టి ఆలోచన చేయండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచొద్దు, తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండాలి అని ప్రభు నైతిక మన జీవితానికి నైతిక విలువలు నేర్పిస్తున్నాడు. ఇవే కాదు, ఇలాంటివి చాలా 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 విషయాలు మనకి నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి వీరికి వెళ్ళినప్పుడల్లా వీటి గురించి మనం మాట్లాడుకుందాం ప్రభు చిత్తమైతే. ఈ సందర్భంలో మనం ప్రార్థన చేసుకుందాం.